మనం ఈరోజు క్రికెట్ ఎరగదీయాలరా బై. అవునరా, ఇదేరా రవిగడి ఇల్లు. ఓ ఇదేనేంద్ర ఆడిల్లు. అవునరా, ఇదేరా వాళ్ళ ఇల్లు. బెల్లగొట్టేస్తాడు. అలాగేరా బై. అరే రవి, ఏంద్ర వాడు ఇంకా రావట్లేదు. వస్తాలేరా, మళ్ళీ కొట్టు. అరే రవి రారా బాబు. అరే రవి జల్దీ ఆడుకుందాం రారా. ఏం చేస్తున్నావు రా, త్వరగా రారా. అబ్బా తినేస్తున్నారు ఇల్లు. రే ఏంట్రా ఇందాక నుంచి బెలకొడుతూనే ఉన్నారు. చదువుకుంటుంటే డిస్టర్బ్ చేస్తారు ఎందుకురా? రే ముందు నువ్వు గేటు దాటి బయటికి రారా. సరే వస్తున్నా. ఏందిరా కౌరులు చెప్తున్నావు? మేము 10th క్లాసే. ఎందుకురా అంత గుబులు పడుతున్నావు? భయపడుతున్నావు ఏంది? భయమేం లేదురా. రారా క్రికెట్ ఆడదాం. అమ్మో నేను అసలు ఇప్పుడు రానురా. నేను బాగా చదువుకోవాలి, లేదంటే కన్ఫర్మ్ ఫెయిల్ అయిపోతాను రా. ఇలా భయపడితే నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావు. అసలుకే భయపడుతుంటే నీళ్ళేంద్రా. రాలేదుగో, నీ మీద ఎల్కేజీ చదువుతున్న చిన్నపిల్లోడినయ్యు. భయపడకరా. అరే నువ్వు భయపడితే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావురా. నేను అసలు దేనికి భయపడా. దేవుడి మీద భారం వస్తా, శుభ్రంగా చదువుతా. నేను అసలు దేనికి భయపడా నీలాగా. అరే ఎగ్జామ్స్ అంటే భయపడేటోని నిన్నే చూస్తున్నాను రా. మీరేనన్నా నాకు చాలా భయం వేస్తుందిరా. ఫెయిల్ అయితే మా నాన్న ఊరుకోడు. అవునా? ఓ నిన్నెవరో బాగు చేయలేదు. అసలు నాకు భయంరా. అర్థం చేసుకోండిరా. పిరుగొడతా మనకెందుకు? రే నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావురా. నీలాంటి పిరుగొని నేను ఎక్కడా చూడదు. పోరా. రే అలా అంటారేంట్రా? అరే ఊరుకోరా భయ్, అసలే భయపడి చూస్తుంటే వాడు. చా వీళ్ళొచ్చి టైం అంతా వేస్ట్ చేశారు. అయినా ఆడేంటి అంత మాట అన్నాడు? నేను పాస్ అవునా? నాకు అసలే భయం బాబోయ్. అయినా మా నాన్న నా మీద బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ నేను పాస్ అవ్వకపోతే? బాబు రవి, చెప్పండి నాన్న. నువ్వు బాగా చదువుకుని మంచి ప్రయోజకుడు అవ్వాలరా. నేను ఎలాగో చదువుకోలేకపోయాను. నా జీవితం ఎలాగో ఈ పొలం పనులకు అంకితం అయిపోయిందిరా. నువ్వన్నా శుభ్రంగా చదువుకుని ప్రయోజకుడిపై మంచి ఉద్యోగాన్ని సంపాదించి నా పేరు నిలబెట్టాలరా. సరేనా? మన కష్టాలన్నీ తీరాలి. నువ్వు మంచి ప్రయోజకుడు అవుతావని నాకు ఆశగా ఉందిరా. నువ్వు 10th క్లాస్ పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అయి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలన్నదే నా ఆశరా. బాగా చదువుకోరా. పొలం వెళ్ళొస్తాను. అమ్మో నాకు చాలా భయంగా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే నేను నిజంగా ఫెయిల్ అయిపోతాను. ఈ ఎగ్జామ్ రాసే కంటే ఇంట్లోంచి వెళ్ళిపోవడం బెటరు. అది ఎవరు చూడలేదు కదా, ఇప్పుడు వెళ్ళిపోవాలి. అబ్బా అబ్బా ఎవరైనా బస్ స్టాండ్ దాకా లిఫ్ట్ ఇస్తే బాగుండు. అబ్బా ఒక్క బండి కూడా రావట్లేదేంటి? అబ్బా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కనుక జంప్ అవ్వకపోతే నాకున్న భయానికి ఖచ్చితంగా ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాను. ఎలాగోలా జంప్ అయిపోవాలి. ఎవరు వస్తున్నట్టున్నారు? అంకుల్ 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 ఆపండి అంకుల్, కొంచెం బస్ స్టాండ్ దగ్గర దింపండి అంకుల్. అబ్బా ఇంకో బండి వస్తుంది. అంకుల్ ఆపండి అంకుల్, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి అంకుల్ బస్ స్టాండ్ దాకా. అంకుల్ 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 కొంచెం బస్ స్టాండ్ దగ్గర దింపండి అంకుల్. అంకుల్ ప్లీజ్. అదేంటి అంకుల్? అంకుల్ ఇటు కదా అంకుల్. అంకుల్ బస్ స్టాండ్ ఇటు కదా అంకుల్. ఇటు తీసుకెళ్తున్నారండి అంకుల్. అంకుల్ అదేంటి? ఇదేంటి అంకుల్ ఇక్కడ తీసుకొచ్చారంటే అంకుల్? అంకుల్ అంకుల్ ఈ ఇంటికి తీసుకొచ్చారంటే అంకుల్? అంకుల్ ఎవరు అంకుల్ మీరు? అంకుల్ ఏంట్రా విషయం? మావయ్య నువ్వెలాగా? అర్ధరాత్రి ఎక్కడ బయటికి? లోపలికి లోపల చెప్పండి పిచ్చి పిచ్చి వేస్తానండి. నువ్వు ఈరోజు చేసిన చాలా తప్పురా. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా మావయ్య, ఫెయిల్ అయిపోతానేమని భయం వేసి ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకున్నాను మావయ్య. భయం బైబిల్లో 365 సార్లు రాయబడి ఉంది భయపడొద్దని. సాతాను
మానవ జీవితంలో ఏదైనా ఇబ్బంది కలగజేయడానికి మన జీవితంలో ముందుగా భయాన్ని క్రియేట్ చేస్తాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరు దేనికి భయపడొద్దని, మీరు ధైర్యం కలిగి ఉండమని, భయపడకుండా ఉండమని సెలవిస్తుంది. ఈ 10th ఎగ్జామ్స్కి భయపడిపోతే ఎలారా? ఈ లోక సంబంధమైన వాటికి భయపడకుండా దేవునికి భయపడితే మనం దేన్నైనా జయించవచ్చురా. నేను ఫెయిల్ అయిపోతానని, నేను ఓడిపోతానని, నేనేమి చేయలేనని, నా వల్ల కాదని, నేను చెడిపోతానని, నేను పడిపోతానని, నేను అభివృద్ధిలోకి రానని ఇలా మానసికంగా కృంగిపోతూ భయపడుతూ ఉంటాం. ఇలాంటి ఒత్తిడిలో నీలాంటి యవనస్తులు ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారా రవి? చదువు అనేది సమాజంలో ప్రతి మనిషిని ఒక జ్ఞానం కలిగిన గొప్ప వ్యక్తిలా నిలబెడుతుంది. అలాంటి చదువులో ఎదురవుతున్న పరీక్షలను జయించకపోతే ఎలారా రవి? ఒకసారి ఆలోచించరా. భయం, అధైర్యం అనేవి మనిషి జీవితాన్ని కృంగతీసి గమ్యస్థానం చేరకుండా అడ్డుగోడగా నిలుస్తాయి. మావయ్య తెల్ల లెగిచిన కాడి నుంచి ఒకటే గోల, చదువు 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 అని. చదువుకుంటేనే జీవితమా? చదువుకోలేకపోతే జీవించలేమా? చదువుకోలేని వాళ్ళు ఎంతమంది జీవించట్లేదు బయట? బ్రతుకుతున్నారు. రవి, చెప్పండి మావయ్య. ఇక్కడి నుంచి భీమవరం ఎంత దూరం రా? అది ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది మావయ్య. 2 కిలోమీటర్లు. ఓ 2 వ్యక్తులు ఉన్నారనుకో, నడిచేనే వెళ్ళొచ్చు, బండి మీదనే వెళ్ళొచ్చు. ఈ 2 ప్రయాణంలో ఏది సులువుగా ఉంటుంది? అది బండి మీద వెళ్తున్న వ్యక్తి ప్రయాణమే సులువుగా ఉంటుంది మావయ్య. ఎస్, చదువుకున్నవాడు ప్రయాణం బండి మీద వెళ్ళినట్టయితే చదువుకోలేనివాడు ప్రయాణం నడిచి వెళ్ళినట్టు. చదువులేని మీ నాన్న మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఆ నడిచి వెళ్ళే వ్యక్తిలాగా ఇప్పటికీ ప్రయాస పడుతూనే ఉన్నాడు. రై, ఆయన పడ్డా కష్టం మీరు పడకూడదని మిమ్మల్ని గొప్ప గొప్ప చదువులు చదివించి ప్రయోజకులు చేయాలనేది ఆయన ఆశ. రై, నీకు మాట చెప్తాను రా. ఈ జీవితంలో 25 ఏళ్ళు కష్టపడి చదువనుకో, మిగతా 75 ఏళ్ళు సుఖంగా బ్రతకొచ్చురా. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు పడ్డా కష్టం తమ పిల్లలు పడకూడదని కోరుకుంటారా. బైబిల్లో భక్తుడైన దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును, నాకు కలిగిన భయమునన్నిటిలో నుండి ఆయనే తప్పించును. రవి, ఈ వాక్యంలో అన్నిటిలోనుందా, కొన్నిట్లకనుందా? అన్నిట్లోనే ఉంది మావయ్య. అందుకనే దేవుని దగ్గర విచారణ చేయాలి. విచారణ అంటే ఏంటో తెలుసా? ప్రార్థన. మనకి విజయాన్ని ఇచ్చేదే ఆ ప్రార్థన. ప్రార్థన చేసుకో, దేవుడే ధైర్యం ఇస్తాడు నీకు. సరే మావయ్య, ప్రార్థన చేసుకుంటాను. నడు, ఇంటికి వెళ్దాం. పదండి మావయ్య. అరే రవి, డోంట్ ఫియర్, ఆల్ ది బెస్ట్.